వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వ్యక్తిత్వ హననం మానసిక బలహీనులను ఆత్మహత్యల వైపు నడిపించే క్షమించరాని పదం. ఇటీవల రాజకీయాల్లో ఈ పద ప్రయోగం శృతిమించిపోతోంది. ప్రపంచంలో ఏ రాజకీయ నేత వారి కుటుంబ సభ్యులు ఎదుర్కోనన్ని వ్యక్తిత్వ హనన విమర్శలకు జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గురయ్యారు. ఈ విషయాన్ని అటుంచితే నెల్లూరు జిల్లాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా రాజకీయాలు చేసే సంస్కృతి ఇటీవల మరుగున పడిపోతోంది. నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల నేతల మధ్య మాటల యుద్ధం శృతిమించి వ్యక్తిత్వ హననం దిశగా సాగడం దేశ రాజకీయాల్లో సింహపురికి కీర్తి తెచ్చిన రాజకీయ నేతలను అవమానించారనడంలో సందేహం లేదు. ఇందులో ప్రధానంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్ల చేసిన విమర్శలు, ఆయన సీనియారిటీని, ఆయన తండ్రి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ తీరుకు తగిన వారసుడు కాదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి చరిష్మా మసకబారేందుకు పరోక్షంగా తెరతీశారు. సొంత కుటుంబ సభ్యురాలన్న సోయి లేకుండా వ్యక్తిత్వ హనన విమర్శలు చేసి నియోజకవర్గంలో తండ్రి సాధించి పెట్టిన రాజకీయ పరపతి ప్రజాబలానికి దూరమయ్యారు. గెలుపు ఓటములు నేతలకు షరామామూలైన కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్ల వర్గాలను తలవంచుకునేలా వ్యక్తిత్వ హనన విమర్శలు చేశారనే నిందను ప్రసన్నకుమార్ రెడ్డి మోస్తున్నారు. అదలా ఉంచితే ఊహించని విజయంతో ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కసిగా తన అడుగులు వేస్తూ నల్లపరెడ్డి చరిష్మాను మసకబార్చే దిశగా ప్రసన్నకు మద్దతిచ్చిన వర్గాల గుట్టును రట్టు చేస్తూ వారి ఆదాయ వనరులైన ఇసుక, గ్రావెల్, మట్టి, ఇతర అక్రమ ఆదాయ వనరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దోచుకునే వారు ఎవరైనా సరే డోంట్ కేర్, క్షమించవద్దని ఆదేశిస్తున్నారు. రానున్న రోజుల్లో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న వర్గాలకు చుక్కలు చూపించి వారి అక్రమ దందాలను కట్టడి చేసి ప్రజల మద్దతు పెంచుకునే దిశగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడుగులు వేస్తూ నియోజకవర్గంలో వేమిరెడ్డి వర్గాన్ని బలోపేతం చేసుకునే యత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.